ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు, ఒక కుమారుడిగా కుమార్తెగా నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. నేను కొన్ని చోట్ల వెళ్తూ ఉంటాను, ప్రార్థన వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను. ఒక్కొక్క చోట చూస్తుంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ప్లేట్ ఉంటుంది, ఆయన వృద్ధం అయిపోయిన తర్వాత, ముసలి అయిపోయిన తర్వాత ఆయనకు ఒక గది ఇస్తారు కదండి. ఆయనకు ఒక గది ఇస్తారు. ఒక పాడైపోయిన గది, ఒక మూల పడిపోయిన గది, మెట్ల కింద ఉన్నటువంటి గది ఇస్తారు. ఆ గది ఇచ్చి ఏం చేస్తారు, ఆ గదిలోకి కుక్కకి ఇసిరినట్టు ఇసిరుతారు. ఇలాగా చూసారా మీరు? ఎవరు చూడలేదు మీరు? ఏం చేస్తారు చెప్పండి? కుక్కకి ఇసిరినట్టుగా ఆ పల్లెలు ఏం చేస్తారు, అన్నం పెట్టి కూర వేసి ఒక జైలు ఖైదీకి ఇసినట్టుగా, కుక్కకి ఇసినట్టుగా అలా ఇసురుతాడు. అలా ఆయన ఏం చేస్తాడు, తినకుండా దాన్ని ఉంచేస్తాడు. మరలా దాన్ని అలాగే తీసుకొస్తారు, మళ్ళీ అలాగే చేస్తారు. అది కనీసం కడగనన్నా కడగరు, శుభ్రం చేయనన్నా చేయరు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని ఏమాత్రం కూడా శుభ్రం చేయరు, పట్టించుకోరు, వస్త్రాలు మార్చరు కదండి, నీట్గా ఉంచరు, ఏమీ చేయరు. ఊరికనే అలా ముద్దపడేస్తారు. అంటే బతుకుని ఈ సత్తే బాగుండు అని మనసులో అనుకుంటుంటారు, తోసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఈ పిల్లలు తల్లిదండ్రులను అలాగైతే చూస్తారో, ఈ చూసిన పిల్లలకి భవిష్యత్తులో ఏమి ఉండదు, వాళ్ళకి అంతకంటే అధ్వానంగా ఉంటుంది, రివర్స్గా ఉంటుంది. ఎందుకని మీరు ఏ కొలత చొప్పున మీరు మీ తల్లిదండ్రులను చూశారో అదే కొలత చొప్పున మరలా మీ పిల్లలు మీకు చూడబడతారు.